చాలా బాగుంది. అంటే ఇది తండ్రి కూతురు సినిమా అనుకోవచ్చా, లేకపోతే మాస్ యాక్షన్ అనుకోవచ్చా? తండ్రి కూతురు సినిమా కెమిస్ట్రీ అట్లనే అనుకోండి, మాస్ మరి అట్లని కాదు, ఫైటింగ్ సీన్స్ చాలా బాగుంటాయి. ఈ devotional గా connect అయ్యారా మీరు? ఉన్నది, కనెక్ట్ ఉంది డెవోషనల్. ఇక్కడ ఎమోషనల్ గా చాలా బాగుంది, చాలా సూపర్ గా ఉంది, చాలా బాగుంది. అందరు వెళ్ళి చూడండి. బీజిఎం ఎలా అనిపించింది మీకు? బీజం కూడా చాలా బాగుంది, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. కనెక్ట్ అయ్యారు సినిమా అంటున్నారు, భక్తి సినిమా అంటారా? ఆ డెవోషనల్ టచ్ ఉంటుంది, అలా అని మొత్తం భక్తి సినిమా అయితే కాదు. రవితేజ గారు ఈ భక్తి యాంగిల్ కూడా ఫుల్ఫిల్ చేశారంటారా? ఫుల్ఫిల్ అయ్యింది, సూపర్ సూట్ అయింది. అంటే ఇలాంటి ఒక జోనర్ ఎంచుకుంటారని మీరు అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ పక్కా కంబ్యాక్ ఇచ్చేసినారు. ఒక ఫైట్ సీన్ అండ్ సాంగ్ ఉంటుంది, సో అవి హైలైట్ సీన్ అనిపించింది నాకు. ఉంది, సంబంధం ఉంది. అది మీకు చూసే తెలుసా, లాస్ట్ కి అందరికి చెప్తే మళ్ళీ ఫస్ట్ హాఫ్ బాగా నచ్చిందా? 10 to 10 రేటింగ్ ఇస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగా నచ్చిందా? సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఓకే, ఇక్కడ లాగ్ అనిపించిందా? లేదు మరి అంత లాగంటే ఎలా ఉండాలో మూవీ అలా ఉంది, కరెక్ట్ గా హిట్ కొట్టేసారు, పక్కా హిట్, బ్లాక్ బస్టర్. సాంగ్ చాలా బాగుంది, ట్విస్ట్ చాలా బాగుంది, ఓవరాల్ మూవీ చాలా బాగుంది, కంబ్యాక్ పక్కా షూర్. రవితేజ నుంచి ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి మూవీ? అంటే ఆబ్వియస్ ఇప్పుడు ప్రమోషన్స్ చూసి అయితే ఇంకా కంబ్యాక్ అని అందరం ఫిక్స్ అయిపోయినాం, అది మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు, మీకు ఏమనిపించింది ఫాదర్ డాటర్ బాండింగ్? చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా ఏడ్చాను, చాలా బాగుంది, ఇట్స్ వెరీ గుడ్. సాంగ్ చాలా బాగుందండి, చాలా సెట్ చేశారు, చాలా బాగుంది. ఎలా అనిపించింది మీకు? బాగుంది, చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. మూవీ పక్కా 100 days 100 crores వెళ్ళిపోతే ఇంకా తండ్రి కూతురు సినిమా సెట్ సినిమా అనుకోవచ్చా? ఫాదర్ డాటర్ సెంటిమెంట్ రెండు మిక్స్ చేసి పెట్టారు, చాలా బాగుంది. ఫర్ షూర్. రవితేజ గారు డివోషనల్ టచ్ చాలా బాగుంది. చాలా అందరూ మోస్ట్లీ థియేటర్ మొత్తం ఏడుస్తారు. అంటే రవితేజకి ఈ క్యారెక్టర్ సెట్ అయిందా డెవోషనల్ గా? చాలా బాగా సెట్ అయింది. బాగా సెట్ అయింది. ఓకే, మీరు ఫస్ట్ హాఫ్ కి కనెక్ట్ అయ్యారా, సెకండ్ హాఫ్ కి కనెక్ట్ అయ్యారా? ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటే సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా ఉంటుంది, రెండింటికి కనెక్ట్ అవుతారు మోస్ట్లీ. ఓకే, డాటర్ ఫాదర్ సెంటిమెంట్ ఉంది దీంట్లో, అలానే డెవోషనల్ గా కూడా ఉంది. మరి ఏది ఏ జోనర్ లో తీసుకోవచ్చు? అంటే రెండిట్లో తీసుకోవచ్చు, డెవోషనల్ పరంగా ఎక్కువ తీసుకోవచ్చు. ఓకే, అమ్మాయిల గురించి క్రైమ్ స్టోరీస్ చాలానే వస్తూ ఉన్నాయి, దీంట్లో కూడా అదే రొటీన్ అనిపించింది. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం మొత్తం చాలా బాగుంది, సాంగ్స్ మంచిగా ప్లేస్ చేశారు. ఏ సాంగ్ నచ్చింది మీకు? ఆబ్వియస్ గా మల్లెపూల పల్లకి సాంగ్ కోసం వస్తాను. పాప క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, కొంచెం బోల్డ్ గా చూపించినట్టు బాగుంది. ఓకే, మీరు ఇక్కడ సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? లాస్ట్ 20 minutes హైలైట్, మళ్ళీ డీజే వర్షన్ సాంగ్ దగ్గర కూడా హైలైట్స్. సినిమాలో ఇప్పుడు మీరు ఎక్కడ బాగా కనెక్ట్ అయ్యారు? లాస్ట్ 20 minutes బాగా కనెక్ట్ అయ్యారు. ఎలా ఉందండి మూవీ? బాగుంది, క్రేజీ. మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు మూవీకి? ఫాదర్ అండ్ డాటర్ కనెక్షన్ అంటే ఇది ఫాదర్ అండ్ డాటర్ మూవీ అనుకోవచ్చా, లేదా డెవోషనల్ మూవీ అనుకోవచ్చా, మాస్ మూవీ అనుకోవచ్చా? మొత్తం ఆల్ మిక్స్ ఉంది. రవితేజ ఇంతకుముందు మాస్ కామెడీ యాక్షన్ హీరో క్రాక్ తర్వాత ఇదే హిట్ అని చెప్పొచ్చు. కంబ్యాక్, రవితేజ కంబ్యాక్. అండ్ రవితేజ గారి క్యారెక్టరైజేషన్ మీకు ఎలా అనిపించింది ఒక ఫాదర్? మొత్తం క్రేజీ ఉంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఆ కనెక్షన్ కానీ నాకు అంటే మళ్ళీ వెళ్ళాలని ఉంది సినిమాకి, తర్వాత పక్కా వెళ్తా. మీరు ఇప్పుడు అంటే మూవీ చూసినప్పుడు ఏడ్చారా మీరు? మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం ఏడవడమే ఉంది. అంటే మీరు చూస్తారు కాబట్టి అంటే ఇప్పుడు సినిమాలో సెకండ్ హాఫ్ చాలా ఎక్కువగా ఉంది అని అంటున్నారు, మరి మీకు ఎలా అనిపించింది? అట్లేం లేదు, మాకైతే నచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం నచ్చింది. నేనైతే 5 to 5 ఇస్తాను. 5 BGM ఎలా అనిపించింది? మొత్తం క్రేజీ ఉంది, బ్లాక్ బస్టర్ క్రేజీ, నో వర్డ్స్. థియేటర్స్ మొత్తం గుడిలా మారాయా, టెంపుల్స్ పక్కా ఆ సాంగ్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మల్లెపూల పల్లకి. మీరు కూడా వైప్ అయ్యారా? అంటే మీ ఇంట్లో ఎలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? అయ్యప్ప స్వామి కానీ ఇక్కడ వేసుకుంటారు మా ఇంట్లో. మూవీ చాలా బాగుంది. ఎక్కడ కనెక్ట్ అయ్యారు మూవీ? లాస్ట్ సెకండ్ హాఫ్ నుంచి బాగా చూపిస్తారు డాటర్ ఫాదర్ సెంటిమెంట్, అది చాలా బాగుంది. మీరు కనెక్ట్ అయ్యారా? ఏడ్చారు ఏమైనా? ఆఫ్ కోర్స్. ఓకే, రవితేజ గారిని ఎక్స్పెక్ట్ చేశారా ఈ క్యారెక్టరైజేషన్ లో మీరు? లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, సర్ప్రైజే, బట్ చాలా బాగా క్యారీ ఫార్వర్డ్ చేశాడు ఆ క్యారెక్టర్. ఇది ఫాదర్ డాటర్ సెంటిమెంట్ అనుకోవచ్చా, లేదా మాస్ మూవీ అనుకోవచ్చా, డెవోషనల్? మాస్ మూవీ అయితే కాదు, ఫాదర్ డాటర్ సెంటిమెంట్ అయితే పక్కా అని చెప్పాలి. అంటే డెవోషనల్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంది, మరి ఇక్కడ ఎలా హ్యాండిల్ చేస్తారు? అది ఎక్కడ తక్కువ చేయకుండా, ఎక్కడ తప్పుగా చూపించకుండా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు అనిపించింది. ఎక్కడ ఏది BGM ఎలా? బీజం అయితే గూస్ బంప్స్ బాగుంది, డీజే వర్షన్ చాలా బాగుంది. రవితేజ గారి క్యారెక్టరైజేషన్ ఎలా? అక్కడ చూపించారు రవితేజ అని ఫాదర్ అన్న ఐడియల్ ఫిగర్ ఉంటది కదా, అది బాగా చూపించారు. మరి డాటర్ క్యారెక్టర్ లో చేసిన పాత్ర ఆమె యాక్టింగ్ యాక్చువల్ చాలా బాగుంది,
యాక్చువల్లీ ఆమెకి ఇంకా సినిమాస్ వస్తాయి అనుకుంటా, చాలా బాగా చేసింది ఆమె వల్లే చాలా మంది ఇట్లా ఎమోషనల్ అయ్యారు. అమ్మాయిల గురించి క్రైమ్ స్టోరీస్ చాలానే వచ్చినాయి, ఫిలిమ్స్ ఉన్నాయి మరి. మరి ఇందులో కూడా సేమ్ క్రైమ్ అనే కనిపిస్తుంది. మరి ఏమైనా డిఫరెన్స్ కనిపించింది? డిఫరెన్స్ ఉంది, ట్విస్ట్ ఉంటది, ఆ ట్విస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే మీకు ఏ విధంగా కనెక్ట్ అయింది చెప్పండి, అంటే ఎలా కనెక్ట్ అయిందో చెప్పండి. బాగుంది మూవీ, చాలా బాగుంది. అంటే రవణ మూవీ కదా, చాలా కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఆయన కష్టం బాగా కనిపించింది. ఈ సినిమా అంటారా లేకపోతే తండ్రి కొడుకుల సినిమా అంటారా? అంటే రెండు చెప్పొచ్చు, మెయిన్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ బాగా చూపించారు. అంటే అమ్మాయిల గురించి మనకి చాలా స్టోరీస్ వస్తున్నాయి కదా, మరి రవితేజ గారు చూపించిన ఎఫెక్ట్స్ కానీ కనిపించిన చాలా బాగా అంటే బాగా చూపించారు. బీజిఎం ఎలా చాలా బాగుంది. హరిహర వీరులు సాంగ్ అయితే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి అందరూ. చాలా బాగుంది. ఎక్కడ కనెక్ట్ అయ్యారు బాగా? మెయిన్ అయితే అమ్మాయిల గురించి మంచిగా చూపించారు, అంటే ఇలా భయపడకుండా ఉండాలి అని, అదొకటి బాగుంది. అండ్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కూడా బాగుంది. రవితేజ గారు అంటేనే మాస్ యాక్షన్ హీరో, మరి డివోషనల్ కూడా ఇప్పుడు టచ్ చేశారు. చాలా బాగా చేశారు. ఇంకా ఇది కూడా ఆయన ఇంకా చేయాలని అనుకుంటున్నాను. చాలా బాగుంది థియేటర్ లో ఎక్స్పీరియన్స్. థియేటర్స్ అన్ని గుడిలాగా అయ్యాయి మరి మీకు? డెఫినెట్లీ అయినట్టు అనిపించింది ఆ సాంగ్ వచ్చినప్పుడు. మెయిన్ సాంగే నచ్చింది. ఫీల్ అవుతాం. బాగుంది సినిమా, ఎమోషనల్ ఉంది, చాలా ఉంది, దైవభక్తి ఉన్నది, అన్ని ఉన్నాయి. ఒక కూతురు మీద ఒక తండ్రికి ఉండాల్సిన ప్రేమ ఎంతవరకు ఉంటుంది అనేది ఈ ఒక తండ్రి కూతురు ఎలా ఉండాలి, ఈ టైంలో పిల్లలతో ఎలా చూడాలి సినిమా అనేది ఒక మంచి సినిమా తీశారు రవితేజ గారు. రవితేజ గారికి నిజంగా హ్యాట్సప్ ఈ సినిమాకు. ఎందుకంటే ఇలాంటి సినిమా ఈ రోజుల్లో రావట్లేదు అసలు. దేవుని గురించి అని చాలా మంది ఏంటంటే మనకు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇరుముడి గురించి, అయ్యప్ప స్వామి గురించి చూపించారు అడ్వర్టైజ్మెంట్. కానీ వేరే అడ్వర్టైజ్మెంట్ చూసి సినిమాకి వచ్చే రోజులలో ఇలాంటి దైవభక్తి ఎవరు చూస్తారు? అది దేవుని ఏం చూస్తామో, మనం ముఖ్య దేవుడే కదా అనుకుంటారు. కానీ తప్పు. ఇలా ఏంటంటే చాలా మెసేజ్ ఫుల్ ఫిలిం, చాలా ఫీల్ గుడ్ సినిమా, బాగుంది. అందరికి అర్థం చూడాలి, ఫ్యామిలీ తరఫున చూడాలి. ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఈ సినిమా? రవితేజ నుంచి రవితేజ ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు చేశాడు, కానీ ఇలాంటి క్యారెక్టర్ ఫస్ట్ టైం చేశాడు. చాలా డిఫరెంట్ ఉంది రవితేజ క్యారెక్టర్, వెరీ గుడ్. చాలా అన్నండి దీంట్లో ఇది లేదు అని చెప్పడానికి లేదు. తండ్రి కూతురుది ఉంది, దేవుంది ఉంది, ఒక తన ఫ్యామిలీ పరంగా భర్త భార్యల సంబంధం ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి అనేది కూడా అన్నీ ఉన్నాయి. ఒక రాజకీయ నాయకుడు కూడా ఎలా ఉంటాడు, వాళ్ళని ఎలా తట్టుకోవాలి, మనం సమాజంలో ఒక అమ్మాయి ఎలా తట్టుకోవాలనేది స్పష్టంగా చెప్పారు. ఒక అమ్మాయి ఎలా ధైర్యంగా ముందుకెళ్ళాలి, ఎవరికి భయపడకుండా తన తండ్రికి ఎలా సమాధానం చెప్పాలి అనేది ఈ ఉద్దేశంతో చాలా మంది పిల్లలు తన పేరెంట్స్ కి అన్ని విధాలుగా చెప్పుకోవాలి. తన తండ్రికి అన్ని చెప్తానంటది ఆ అమ్మాయి. చాలా బ్లాక్ బస్టర్ మూవీ, విత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన మూవీ. రవితేజ బ్యాక్ టు ఇట్. ఇడుముడి మూవీ చాలా బాగుంది. రవితేజ క్యారెక్టర్, త్రినదర్ క్యారెక్టర్ చాలా బాగుంది. రవితేజ ఇంతకు ముందు అంతా మాస్ మూవీస్, యాక్షన్ మూవీస్ చేశారు, ఇప్పుడు డివోషనల్ టచ్ చేశారు కదా మరి. డివోషనల్ మూవీ ఆర్ట్ టచ్ అయింది మేడం, కళ్ళకే నీళ్ళు వచ్చినాయి సెకండ్ హాఫ్ లో. ఆ బీజిఎం చాలా బాగుంది, సాంగ్ ఆ పల్లకి సాంగ్ అనేది చాలా బాగుంది. చెప్పు బ్రో, సినిమా సూపర్ ఉంది అసలు. ఎక్కడ కనెక్ట్ అయ్యారు సినిమా? అంటే ఫాదరు చిన్నామకి చెప్తాడు, నాన్న నువ్వు మందు మానేస్తే నేను మంచిగా ఉంటాను అని ఒక చిన్న డైలాగ్ కొడతాడు. ఆర్ట్ టచ్ అవుతుంది అది. చాలా సాంగ్స్, ఇమ్మడి సాంగ్ అయితే చాలా బాగుంది, సూపర్ హిట్ అన్న. మళ్ళీ ఇంకోసారి చూడొచ్చు. ఒకటే మాట, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, రవణ కంబ్యాక్. ఒకటే మాట, రవణ కంబ్యాక్. థియేటర్లు దేవాలయాలుగా మారిన రోజు ఇది. ఇంకా ఈ రోజు నుంచి థియేటర్లు దేవాలయాలు మారిన రోజు. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడదగ్గ సినిమా. ఫస్ట్ ఆడదానికి భయం కాదు, స్వేచ్ఛగా ఏదైనా ఆడవాళ్ళకి భయంతో నేర్పకూడదు. ఏదైనా సరే స్వచ్ఛంగా తల్లిదండ్రులు చెప్పాలి, భయపడకుండా. అది ఈ సినిమాలో అయితే కొన్ని సీన్స్ అయితే ఎమోషన్స్ మెయిన్, ఫ్యామిలీతో బాగా కనెక్ట్ అయిపోతారు. ఇందులో మల్లెపూలు పలక సాంగ్ అయితే వేరే లెవెల్.